సరికొత్త ఘట్టం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశాఖ యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని సీఎం చంద్రబాబు. యోగా ద్వారా ప్రపంచాన్ని ఏకం చేయవచ్చన్న మోడీ. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా వేడుకలు. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్, కలెక్టర్. హైదరాబాద్ లో యోగా డే వేడుకలు. కేబీఆర్ పార్క్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. క్వారీ యజమానిని బెదిరించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ ని ఖండించిన కేటీఆర్, ఆయనపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ. కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతల ఫైర్. అరెస్ట్ ను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయం ప్రస్తావించిన ప్రభాకర్ రావు. అప్పటి డీజీపీ సూచన మేరకే చేసినట్లు సిట్ అధికారులకు వివరణ. కాళేశ్వరం కమిషన్ కు తెలంగాణ సీఎం లేఖ. ప్రాజెక్టుపై అప్పటి మంత్రివర్గ నిర్ణయాలను ఈ నెల 30లోగా అందిస్తామని విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి వాంగ్మూలం. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న బండి సంజయ్. కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ ఆగ్రహం. బీఆర్ఎస్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని మండిపాటు. కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా. మద్యం ముడుపుల సొమ్ముతో ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు. ఉప్పు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకి వైసీపీ నేతలు యత్నాలు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్న తెలంగాణ సర్కార్. పలు చోట్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు. హిందూపూర్లో బాలకృష్ణ గెలుపు అసలు గెలుపే కాదు. 3 సార్లు గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్న శ్యామల. ఆసిఫాబాద్ లో ఫేక్ ఎస్సీ కుల ధృవీకరణ పత్రంతో వ్యక్తి ఉద్యోగం. కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన కలెక్టర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది, గెలిచేది తానేనని ధీమా. ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ. హైరైజ్ కెమెరాలు, డ్రోన్లతో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తున్నామన్న సిపి ఆనంద్. 3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం. బోయింగ్ 777-787 విమాన సర్వీసులు రద్దు. ఇవాల్టి నుంచి రద్దు చేస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటన. ఇంగ్లీష్ పై అమిత్ షా వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్. పేద పిల్లలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం.